గీడ గీ చూడు ఒకసారి. జై బోలో తెలంగాణ, తెలంగాణ పాటలు వినాలి, ఇక నుంచి మళ్ళీ మళ్ళీ అలాంటి ఉద్యమం రావాలి. ఈ తెలంగాణ ఉద్యమాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ నేతల గుండెలలో రైళ్లు పరిగెట్టాలి. ఎందుకంటే పరాయి ప్రాంతం వాడు మోసం చేస్తే పొలిమేర దాటే వరకు తన్ని తరిమి కొడతాం. మా ప్రాంతం వాడే మోసం చేస్తే ఇక్కడే పాతి పెడతామనే నినాదం తెలంగాణ ఉద్యమంలో ఉందా లేదా ఒకసారి యాద చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించింది ఏంటి? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం కోసమే తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువత. కానీ వచ్చిన తెలంగాణలో ఈరోజు ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరైన నమస్తే తెలంగాణ, ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ప్రచారం చేసిన, పూర్తి స్థాయిలో ప్రసారం చేసిన టీన్యూస్ ఈరోజు మీడియా స్వేచ్ఛ మీద, మీడియా హక్కుల ఉల్లంఘన చేస్తూ, మీడియా మీద దాడి చేస్తూ, మా తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, మేమేం చేసినా నడుస్తుంది, మా ప్రభుత్వం ఒక రౌడీ ప్రభుత్వంలా వ్యవహరిస్తున్నది అని చెప్పడానిక ఏంటి మీ సందేశం? ఏంటి మీరు ఏం చేయదలుచుకున్నారు? మంత్రుల పంపకాలు జరుగుతున్నాయి, ముఖ్యమంత్రి మౌనంగా ఉండిపోతున్నాడు. ముఖ్యమంత్రి ఇప్పుడు ఏం చేసినా కూడా ప్రభుత్వం పడిపోతుంది, అదే ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. మరి అలాంటి పరిస్థితులలో మీడియా మీద దాడి దేనికి సంకేతం అంటున్నా నేను. ఇక చూడురి, నమస్తే తెలంగాణ వరంగల్ యూనిట్ కార్యాలయం ఎదుట పత్రికా పత్రాలను చెబుతూ దాడికి ప్రయత్నిస్తున్న యూత్ కాంగ్రెస్ నాయకులను అడ్డుకున్న పోలీసులు. నమస్తే తెలంగాణ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దౌర్జన్యం. వరంగల్ యూనిట్పై యూత్ కాంగ్రెస్ దాడి. కట్టెలు జెండాలతో వచ్చి పెట్టరేగిన కార్యకర్తలు నిజాలు రాసినందుకు బూతులు తిడుతూ వీరంగం చేసిలట. మా నాయకులపై వార్తలు రాస్తారా, ఖబర్దార్, అడ్రస్ లేకుండా చేస్తామంటూ బెదిరింపులు. పత్రికా పత్రాలను చింపేసి సిబ్బందిపై బూతులు. పోలీసులకు నమస్తే తెలంగాణ సిబ్బంది ఫిర్యాదు. కలంపై కత్తిగట్టడం అత్యంత దుర్మార్గం. నమస్తే ఆఫీస్పై కాంగ్రెస్ గూండాగిరి దారుణం. ప్రజా సంఘాలు, మీడియా ప్రముఖుల ఖండన. బాధితులపై కఠిన చర్యలకు డిమాండ్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అవి ఎట్లా ఏం చేస్తారు ఒకసారి వినండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర డీజీపీ గారు, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ, ఒకసారి మీరు మంచిగా చాలా క్లారిటీగా ఈ పదమేందో ఇనుర్రి. ఇక చూడురి, మా నాయకులపై వార్తలు రాస్తారా, ఖబర్దార్, అడ్రస్ లేకుండా చేస్తామంటూ బెదిరింపులు. ఇవాళ మీ అడ్రస్ కనబడ్డది అంటే ఈ నమస్తే తెలంగాణ అనే అడ్రస్ ఉంటేనే మీ అడ్రస్ కనబడ్డది, లేకపోతే మీరు ఎవడో తెలియదు. మీడియా అనేది లేకపోతే నువ్వు ఎవడో తెలియదురా నాయన. నీ గూండాయిజం, నీ రౌడీయిజం మలిసి ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకో. మీడియా జోలికి వస్తే ఎట్లుంటుంది అనేది తెలంగాణలో ఉన్న మీడియా చూపెడుతుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చింది గిదే మీడియా. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి, లేదా సొక్కాలు చింపుకొని అర్ధనగ్న ప్రదర్శన చేసి, లేకపోతే ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేసి అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్ పోయి జైల్లో ఉండలే. ఏడా ఈ మీడియా పనిచేసి, మీడియా